రెండో విడత రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. శాసనసభ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ఇవాళ ప్రారంభించనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నగదును రైతుల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. ఆగస్టు 15లోగా మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. ఎన్నికల మేనిఫెస్టో అమలు దిశగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తోంది. ఇప్పటికే తొలి దశలో ₹1,00,000 వరకు రైతు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ ఇవాళ రెండో విడత ప్రారంభించనుంది. రెండో విడతలో మిగిలిన ₹1,50,000ను రైతుల అకౌంట్లలో వేయనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాజరు కానున్నారు. జూలై 19న తొలి విడత రుణమాఫీ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ₹1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. అందులో సుమారు 10,83,000 కుటుంబాలకు చెందిన 11,34,000 ఖాతాల్లో 6,000 కోట్ల ₹35 లక్షల జమ చేసినట్లు సర్కార్ పేర్కొంది. ఇందులో కొన్ని ఆధార్ నంబర్లు తప్పుగా ఉండడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల కొందరికి పంపిణీ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 లేదా ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి ముందు నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో ₹1,00,000 వరకు జరిగిన రుణమాఫీకి సంబంధించి సందేహాలను అక్కడే ఉన్న అధికారులు, బ్యాంకర్లతో నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు. తమ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకెళ్తోందన్నారు మంత్రి తుమ్మల. రైతు రుణమాఫీ పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, రైతు కూలీలకు బడ్జెట్ నిధుల కేటాయింపు సహా అన్ని పథకాలు సమగ్రంగా అమలయ్యేలా చూస్తారు.